ఆంధ్రప్రదేశ్‌లో కూడా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అని చాలామంది నమ్మడం లేదు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు నమ్మకపోవచ్చు. కారణం ఏంటే పులివెందుల జడ్పీటీసీ అప్పుడు జరిగినటువంటి ఆ ఎన్నికలు, ఆ విధానాలు చూస్తే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయో చూడాలి. అసలు ఎలా ఉంటాయి, ఏం చేస్తుంది వైసీపీ అని. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలంగా ఏర్పాటు చేసుకోవడం కోసమని పులివెందులలో ఒక అవగాహన సదస్సు జరిగితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారితో పాటు పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి గారు మరికొందరు కూడా పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను దగ్గరుండి చూసిన ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆ ప్రజాస్వామిక విధానాలను తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డైరెక్ట్గా వెళ్ళి ఓట్లు అడగలేదు కాబట్టి టీడీపీ దాని మిత్రపక్షాలు కూటమి అందుకే దౌర్జన్యాలు బరితెగింపులకు దిగుతారని, ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగానే వాటిని ఢీకొట్టబోతూ ఉన్నాము అని, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగే విధంగా చూస్తాము అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితే ఒక కీలక కామెంట్ చేశారు. సో ఏ ఉద్దేశంతో మాట అన్నారో తెలియదు. అండ్ ఇదే సమావేశంలోనే వేంపల్లి సతీష్ రెడ్డి గారు కూడా అత్యంత దారుణమైనటువంటి, అంటే చాలా ఘాటైన పదం వాడారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి. అంటే నీచాతి నీచమైన ముఖ్యమంత్రులు భారతదేశంలో ఎవరు ఉండరు, ఆంధ్రప్రదేశ్లో తప్ప అన్నట్టు చాలా ఘాటుగానే మాట్లాడారు. అదే క్రమంలో ఉప ముఖ్యమంత్రి ట్యాగ్తో ఉన్న మంత్రి, జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో తన మీద కూడా సతీష్ రెడ్డి గారు తీవ్రంగానే విరుచుకుపడ్డారు. పీపీపీపీ అన్నది ఈ ఉప ముఖ్యమంత్రి ఈయనకు బాగా సెట్ అవుతుంది అని. ఏమేమంట, పీపీపీ అంటే పవర్ ఒకటంట, ప్రోటోకాల్ ఒకటంట, ప్యాకేజీ ఒకటంట. పీపీపీ అంటే పవరు, ప్రోటోకాలు, ప్యాకేజీ. సరే, పవర్ని అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ప్రోటోకాల్ని అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్యాకేజీ అన్నది నాకు తెలియదు కాబట్టి నేనైతే ఆ విషయంలో కమెంట్ ఏమీ చేయలేను. పీపీపీ అన్నది అందరికంటే ఈయనకి ఎక్కువ వర్తిస్తుంది అని వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ముఖ్య నేత సతీష్ రెడ్డి గారు అయితే దీనికి డెఫినేషన్ కూడా చెప్పారు. పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ అంట.